అందరికీ నమస్తే. ఈరోజు మన డే 177 మార్నింగ్ 4:00 లేసాను. కొంచెం నెక్ పెయిన్ ఉండే. లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. చాలా ఫెంటాస్టిక్ టాపిక్. వాచ్ ద ఫుల్ వీడియో. కొంచెం లెంత్ ఉంటది వీడియో. బట్ వాచ్ ద ఫుల్ వీడియో. ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను. అకాడమీకి ఎళ్ళలేదు. ఎందుకంటే రైట్ వ్రిస్ట్ నొస్తుంది బాగా. చాలా పెయిన్ ఉంది. కొంచెం రెస్ట్ ఇద్దాం అనిపించింది. సో, బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్ళిపోయాను. జిమ్‌లో స్టార్టింగ్ విత్ సమ్ వార్మ్ అప్. సో, ఇప్పుడే రన్నింగ్ అయిపోయింది. సో, రికార్డ్ చేయలేదు. లాస్ట్‌లో మళ్ళీ రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో, అప్పుడు రికార్డ్ చేసి పెట్టేస్తాను. సో, ఈరోజు మనది లెగ్స్ వర్కౌట్ అనమాట. స్టార్టింగ్ విత్ పెండులమ్ స్క్వాట్స్. సో, పెండులమ్ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత సింగిల్ లెగ్ లంజెస్ అనమాట. ఎక్స్‌ప్లోజివ్ లంజెస్ అంటాం మనం వీటిని. అగైన్ సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్. కాన్సంట్రేట్ అవుతదనమాట సింగిల్ లెగ్ చేస్తే. లాస్ట్‌లో లోవర్ బ్యాక్ ట్రైనింగ్ కోసం డెడ్ లిఫ్ట్ చేశాను. తక్కువ వెయిటే అది. మోస్ట్‌లీ అది ఎంతుంటది? 35, 70 + 20 90 కిలోస్. తర్వాత లాస్ట్‌లో రన్నింగ్ చేస్తా అన్నాను గదా! ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాననమాట. సో, ఇంకా మీరు గమనిస్తే నేను వెయిట్స్ ఏం మోయలేదు ఎక్కువ. ఎందుకంటే చెయ్యి పెయిన్ వస్తుందని. చూస్తా ఈవినింగ్ వరకు ఛాన్స్ ఉంటే అకాడమీకెళ్తాను. లేకపోతే ఇంకా ఎళ్ళను. రన్నింగ్ చూస్తున్నారు 20 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ అనమాట అది. సో, దీంతో జిమ్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో, ఇంటికెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని వీడియో అప్‌లోడ్ చేసిన డే 176 చూడకపోతే ఎళ్లి చూడండి. సో, ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మమ్మీని ఇద్దరం టెంపుల్‌కెళ్ళాం. వస్తుంటే దారిలో నా జిమ్ చూపెట్టమంటే చూపెట్టినా అనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ. అకాడమీకెళ్ళలేదు ఇంకా నేను. అందరికీ హాయ్. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 177 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 20 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లా నంబర్ 20 ఏంటంటే పర్సనల్‌గా నాకు చాలా నచ్చిన లా అనమాట. అంటే నాకు కొంచెం కనెక్ట్ అయింది. కాబట్టి కొంచెం ఎక్కువ సేపు మాట్లాడాలనుకుంటున్నా దీని గురించి. వీడియో కొంచెం లెంథీ ఉంటది. బట్ డెఫినిట్‌గా చాలా చాలా హెల్ప్‌ఫుల్. చాలా మందికి సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కొంచెం ఓపెన్ అయితదనమాట. ఈ రోజు నుంచి మీరు థింకింగ్ చేయడమే మార్చేస్తారనమాట. ఈ యొక్క కాన్సెప్ట్ మీద. సో, రాబర్ట్ గ్రీన్ గూడా బాగా జెప్పారు. దానికి నా ఓన్ పాయింట్స్ కూడా యాడ్ జేస్తాను. డెఫినిట్‌గా మీకు 100% క్లారిటీ వచ్చే విధంగా జెప్తా ఈ టాపిక్ పైన. సో, లా నంబర్ 20 ఏంటంటే, డు నాట్ కమిట్ టు ఎనీవన్. సో, డు నాట్ కమిట్ టు ఎనీవన్. అంటే కమిట్ అంటే ఏంటంటే కమిట్మెంట్ అంటాం గదా! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప ఒక ఒక దానికి మనం కమిట్ అయినామంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. రైట్? కట్టుబడి ఉండడం అంటే కమిట్మెంట్ అవ్వడం. యెస్ ఆర్ నో? సో, ఎప్పుడైతే మనం దేనికైనా కమిట్ అయ్యి ఉంటామో, సో, అది మనకి పవర్‌ని లాస్ చేస్తదనమాట. సో, అది మనల్ని రిస్క్ తీసుకోనివ్వదు. సో, ఇఫ్ యూ ఆర్ కమిట్ టు సంథింగ్ దెన్ మీన్స్ యూ ఆర్ స్లేవ్. నువ్వు ఒక బానిసవనమాట. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. అరే! ఏదేమైనా నేను నీకు హెల్ప్ చేస్తారా అని చెప్తా. అంటే నేను ఒక మాట ఇచ్చిన. అంటే నేను కమిట్మెంట్ ఇచ్చిన. రైట్? సో, అప్పుడు నా మాటకి నేను బానిసని. రైట్? నా మాటని ప్రూవ్ చేసుకునే క్రమంలో నేను పని చేస్తుంటాననమాట. దానివల్ల నా టైం వేస్ట్ అయితది. నా ఎనర్జీ వేస్ట్ అయితది. నా ప్లాన్స్ వేస్ట్ అవుతాయన్నమాట. సో, అందుకనే మనం కమిట్మెంట్ ఇయ్యడం మానేసినప్పుడు, మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తామన్నమాట. సో, మన గురించి మనం ఆలోచిస్తాం. సో, ఇదంతా ఎందుకు మాట్లాడాలి? అసలు కమిట్మెంట్ గురించి అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం తప్పా? లేకపోతే వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇయ్యడం తప్పా అంటే అది తప్పు కాదు. బట్ నువ్వు గ్రోయింగ్ స్టేజ్‌లో, నువ్వు డెవలప్ అయ్యే స్టేజ్‌లో ప్రతి మనిషికి ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ స్టేజ్ ఉంటది. ఆ టైంలో ఆయన కంప్లీట్‌గా ఆయన స్కిల్స్ పైన, ఆయన పైన ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఆయన గ్రో అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఒక్కసారి నువ్వు గ్రో అయిన తర్వాత ఎంతమందికైనా కమిట్మెంట్ ఇచ్చుకో అది తర్వాత సంగతి. మనకి గ్రోయింగ్ స్టేజ్ ఉంటది చూడండి. కాలేజ్ టైమ్, కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక 20 ఇయర్స్ టు 30 ఇయర్స్. ఆ 10 ఇయర్స్ ఆఫ్ గ్రోయింగ్ స్టేజ్‌లో మనం ఎంత ఎక్కువ కమిట్మెంట్స్ ఇస్తే మనమంతా లాక్డ్ అయిపోతాం. మనమంతా స్ట్రక్ అయిపోతామనమాట మన కమిట్మెంట్స్‌కి. కాబట్టి మనం మన పైన ఫోకస్ చేయలేకపోతాం. సో, ఇప్పుడు చూడండి ఈ కమిట్మెంట్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. కాలేజ్‌లో, స్కూల్స్‌లో గాని లేకపోతే బయట గూడా ఈ లవ్ అనే ఒక కమిట్మెంట్‌కి బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఎవరైతే కమిటెడో వాళ్ళేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే కమిటెడ్ లేరో వాళ్ళని చాలా ఇన్సల్ట్‌గా చేస్తున్నారు. బట్ యాక్చువల్‌గా మనం దేనికి కమిట్ ఉండాలి? కమిట్మెంట్ ఈస్ గుడ్. బట్ దేనికి కమిట్మెంట్ ఉండాలి? కమిట్మెంట్ అనేది మనల్ని ఇంప్రూవ్ చేసే కమిట్మెంట్‌కి మనం తీసుకునే ఛాలెంజెస్‌కి మనం కమిట్మెంట్ అయి ఉండాలి గానీ, మనకు టైమ్ వేస్ట్ అయ్యేదానికి మనం కమిట్మెంట్ అయి ఉండొద్దు. సో, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను 369 డేస్ ఛాలెంజ్ చేస్తున్నా. రైట్? థిస్ ఈస్ ఎ కమిట్మెంట్ టు మై సెల్ఫ్. దానివల్ల మీకొచ్చేది లేదు. ఎవరికేం వచ్చేది లేదు. దీనివల్ల నాకెంతొస్తుందనేది మ్యాటర్. రైట్? సో, ఇక్కడ ఈ కమిట్మెంట్‌లో నేను ఎవ్రీడే చేస్తున్నానా లేదా? ఎవ్రీడే నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా? అనేది మ్యాటర్. సో, డు నాట్ కమిట్ టు ఎనీవన్ అని మనకి ఇక్కడ రాబర్ట్ గ్రీన్ అన్నాడు. బట్ కమిట్ టు సంథింగ్ విచ్ ఇంప్రూవ్స్ యూ ఐదర్ ఫిజికల్లీ, మెంటల్లీ ఆర్ స్పిరిచువల్లీ. రైట్? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే కమిట్మెంట్ కోసం ఒక రిలేషన్‌లోకెళ్ళడం గాని, లేకపోతే వేరే ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేయడం చేసినా అనుకో, అక్కడ ఏమవుతది?
అది పర్మనెంట్ ఎట్లైనా ఉండదు. ఫ్రెండ్స్‌తో పర్మనెంట్‌గా ఉండము. రిలేషన్‌షిప్‌లో కూడా పర్మనెంట్‌గా ఉండం. ఈ ఏజ్‌లో, ఈ పర్టిక్యులర్ ఏజ్‌లో. బట్ ఇన్‌స్టెడ్ ఏమవుతది మన పైన మనం ఫోకస్ చేయలేకపోతాం. మన టైం వేస్ట్ అవుతదనమాట. సో, కమిట్మెంట్ మేక్స్ యువర్ టైమ్ వేస్ట్ ఆల్‌వేస్. ఈ ఏజ్‌లో 20-30 ఏజ్‌లో మనం కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నామంటే వి ఆర్ ద వెరీ, వెరీ ఫూల్స్ అనమాట. మనం ఫూల్స్. మనం తర్వాత మనం ఇర్రెస్పాన్సిబిలిటీ అనొచ్చు. మనం చాలా డిపెండెంట్ అని కూడా అనొచ్చు. ఎవరైతే రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తారో, ఎవరైతే ఇండిపెండెంట్‌గా వాళ్ళ గురించి వాళ్ళు కష్టపడాలనుకుంటారో, ఎవరైతే వాళ్ళ పైన వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ ఉంటదో, వాళ్ళ పైన వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఉండి, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ జేసుకోవాలన్న కసి, డిజైర్ వాళ్ళ లోపల ఉంటదో, వాళ్ళకి ఎక్స్‌టర్నల్ కమిట్మెంట్స్‌తోని అవసరమే లేదు. ఎవరైతే ఎక్స్‌టర్నల్ కమిట్మెంట్స్ కోసం, పీపుల్ వాలిడేషన్ కోసం వెతికే వాళ్ళుంటారు చూడండి, వాళ్ళంత ఫూల్స్ ఇంకా ప్రపంచంలో ఎవ్వరుండరు. ఒకవేళ మనం ఆ కేటగరీలో ఉంటే ఈరోజు దాంట్లో నుంచి బయటకొచ్చేద్దాం. మనం తీసుకునే కమిట్మెంట్స్ యెస్! వి నీడ్ టు టేక్ కమిట్మెంట్స్. బట్ వాట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ అనేది ఇక్కడ మ్యాటర్. వి హావ్ టు టేక్ సర్టెన్ కమిట్మెంట్స్ వేర్ దట్ కమిట్మెంట్ హాస్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఐదర్ ఫిజికల్లీ, మెంటలీ ఆర్ స్పిరిచువల్లీ. బట్ ఈ పార్ట్‌లో ఈ అగ్రెసివ్ పీరియడ్ ఆఫ్ అవర్ టైమ్, ఈ టైం చాలా తక్కువుంది. కాబట్టి ఈ టైంలో మనము కొంచెం మన పైన మనం సెల్ఫిష్‌గుండాలి. మన టైంకి మనం సెల్ఫిష్‌గుండాలి. మనం అంటే అందరితో ఉండాలి. బట్ ఎవరిని దగ్గర రానిచ్చుకోవద్దు. రైట్? అందరూ మన ఫ్రెండ్స్ మన చుట్టుపక్కలనే అందరుండాలి. బట్ ఎవ్వరు గాని వచ్చి మనల్ని ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా, స్పిరిచువల్‌గా వీక్ చేసే పవర్ వాళ్ళకి ఇవ్వొద్దు. ఇచ్చినప్పుడు ఏమవుతదంటే మనం మన కమిట్మెంట్ పైన 100% ఫోకస్ చేయలేమనమాట. సో, ఇఫ్ యూ ఆర్ రియల్లీ కమిటెడ్, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఫోకస్డ్, దెన్ దేర్ ఆర్ మోర్ చాన్సెస్ దట్ యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్. కాబట్టి ఇప్పుడు చూడండి, కమిట్మెంట్ తీసుకోవడం వల్ల మనం కొన్ని కొన్ని సార్లు చేసే పనులు కూడా ఆగిపోతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను 369 డేస్ ఛాలెంజ్ తీసుకున్నా. 369 డేస్ ఛాలెంజ్‌లో నేనే వీడియో తీసుకుంటా, నేనే రికార్డ్ చేసుకుంటా. అంటే నేనే కెమెరామాన్‌ని, నేనే డైరెక్టర్‌ని, రైట్? నేనే ఇక్కడ యాక్టర్‌ని, తర్వాత నేనే ఎడిటర్‌ని. సో, నేనే అప్‌లోడ్ చేసేవాడిని. ప్రొడక్షన్ అన్నీ నేనే చేసుకుంటాను. ఒకవేళ నేను ఇది 369 డేస్ ఛాలెంజ్ చేస్తాను. బట్ నాకొక సెపరేట్ ఎడిటర్‌ని పెట్టుకుంటే నాకు ఎడిటింగ్ రాదని అనుకున్నాననుకో, ఐ యామ్ నాట్ కంప్లీట్‌లీ ఫుల్లీ కమిటెడ్ టు థిస్ ఛాలెంజ్. బికాజ్ నాకు ఒక పర్సన్ హెల్ప్ చేస్తున్నాడు. ఏ రోజైతే ఆయన ఎడిట్ చేయడో ఆ రోజు నేను ఛాలెంజ్ ఫెయిల్ అయితా. అంటే నా ఛాలెంజ్ ఫెయిల్ అనేది కంప్లీట్‌గా నా మీద లేదు. ఆ పర్సన్ మీద కూడా డిపెండ్ అయింది. సో, ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు దేనికైనా కంప్లీట్‌గా కమిట్ అయితే అది మీరు మాత్రమే చేయగలగాలి. ఫుల్లీ. కొంచెం గూడా దాంట్లో పార్ట్ వేరే వాళ్ళకిచ్చిర్రంటే, ఏదో రోజు వాళ్ళు చేయని రోజు మీ పని డిస్టర్బ్ అయితది. సో, ఈ రోజు నేను ఎడిటింగ్ నేర్చుకున్నా, ఇవన్నీ నేర్చుకున్నా గాబట్టే, నా యూట్యూబ్‌లో ఒక్క వీడియో గూడా ఆగట్లేదు. ఈరోజు 177 డేస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. కంప్లీట్‌గా నేను రెస్పాన్సిబుల్. ఏం చేసినా నేను నా ఓన్‌గా చేసుకుంటున్నా. దట్ ఈస్ మై కమిట్మెంట్. అదే నేను ఈ ఛాలెంజ్‌లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం 110% వాళ్ళు ఇక్కడి వరకు నాతో రాకపోవచ్చు. ఒకవేళ నేను డే 1లో ఎడిటర్‌ని పెట్టుకుంటే 177 డేస్ దాకా నాకు ఏ ఎడిటర్ పనిచేయడు. నేను చేసే పనికి. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. కమిట్మెంట్స్ అనేది మనల్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి. మనకి ఛాలెంజెస్ ఇచ్చే విధంగా ఉండాలి గానీ, మన ఎనర్జీని, మన టైమ్‌ని వేస్ట్ చేసే కమిట్మెంట్స్ మనకొద్దు. డు నాట్ మేక్ సచ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ అని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చాలా సాలిడ్‌గా చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకోండి, ఏపీజే అబ్దుల్ కలాం తీసుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకోండి. వాళ్ళ కమిట్మెంట్స్ ఎలాంటి కమిట్మెంట్స్? వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్‌నే లెక్క చేయలే. రైట్? వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన గూడా రాలే వాళ్ళకి. అంటే వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్ అంత పెద్దది. కాబట్టి ప్రపంచంలో ఇవాళ అంత పెద్ద పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు. అదే ఇంటర్మీడియేట్‌లో, కాలేజ్‌లో, స్కూల్‌లోనే కమిట్మెంట్స్‌కి పడ్డోళ్ళు 30, 40 సంవత్సరాలకి వాళ్ళ లైఫ్ వాళ్ళకే బోర్ కొట్టేస్తది. సో, థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి. కమిట్మెంట్స్ అనేది మనల్ని ఎంత మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళగలుగుతాయి. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్‌గా వాటి గురించి ఆలోచిస్తావో. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ కమిట్మెంట్స్ తీసుకుంటావో. సో, యూ కెన్ డిసైడ్ ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్. సో, అందుకనే కమిట్మెంట్స్ ఉన్నాయంటే 100% యూ ఆర్ ఎ స్లేవ్. యూ ఆర్ ఎ స్లేవ్ టు యువర్ వర్డ్. సో, అందుకనే కమిట్మెంట్స్ ఎవరికీ ఇవ్వొద్దు. పర్సనల్‌గా మనకు మనం కమిట్మెంట్స్ ఇచ్చుకోవాలి. మన ఛాలెంజెస్‌కి 100% కమిట్మెంట్ ఒకవేళ ఇచ్చుకుంటే మాత్రం ఫుల్ జేయాలి. ఇయ్యకపోతే మాత్రం అవసరమే లేదు. మన టైమ్ అండ్ ఎనర్జీ వేస్ట్ చేసే కమిట్మెంట్స్ మనకొద్దని ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఇనీషియల్‌గా నీ టైమ్ అండ్ ఎనర్జీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావంటే జనాలు నీకు దూరమవుతారు. రైట్? సో, ఆబ్వియస్‌గా జనాలు నువ్వు చాలా సెల్ఫిష్ పర్సన్‌లాగా కనిపిస్తావు. అరే! వీడు ఎవరితో మాట్లాడరా, ఎవరి దగ్గరికి రాడు, వీడు చాలా సెల్ఫిష్‌గా ఉంటాడు, వాడి దగ్గరికి మనం ఎందుకు పోవాలని అనుకుంటారు. ఆ అడ్వర్సిటీని కొన్ని రోజులు ఫేస్ చేయండి. బట్ డెఫినెట్‌గా ఒక రోజొస్తది. నీ కమిట్మెంట్ నువ్వు స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల డెఫినెట్‌గా యూ విల్ బికమ్ సక్సెస్. ఏ రోజైతే మనల్ని అడ్వర్సిటీస్ చేశారో వీళ్ళంతా, రైట్? వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరకొస్తారు. మన కమిట్మెంట్ చూసి అట్రాక్ట్ అవుతారు. మనల్ని ప్రైజ్ చేస్తారు. డెఫినెట్‌గా ఆ రోజొస్తుంది. సో, అందుకనే అంటిల్ దెన్ మీ కమిట్మెంట్స్‌కి మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉండండి. ఇంప్రూవ్ అయ్యే కమిట్మెంట్ తీసుకోండి. మనల్ని మనం తగ్గించుకునే కమిట్మెంట్స్ తీసుకోవద్దు. రెండోది ఎవరికైతే వాళ్ళ పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటదో దే డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌టర్నల్ కమిట్మెంట్. ఎందుకంటే మనకుండే బిగ్గెస్ట్ కమిట్మెంటే మన రెస్పాన్సిబిలిటీ, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. మన అమ్మ, నాన్న మంచిగా చూసుకోవడం, మన సిబ్లింగ్స్ మంచిగుండడం. అదే మన పెద్ద కమిట్మెంట్. సో, ఆ కమిట్మెంట్‌ని పక్కబెట్టి బయట వెతుకుతున్నామంటే సీ హౌ ఫుల్ వి ఆర్. సో, వీడియో కొంచెం లెంథీ ఉంటది. బట్ డెఫినిట్‌గా మీకు ఎంతో కొంత ఇంపార్టెంట్ వాల్యూ యాడ్ చేసినోడినైనా అయితా అనుకుంటున్నా.
సో, థింక్ అబౌట్ ఇట్. నేను చెప్పిన టాపిక్ గురించి మీరు గూడా ఆలోచించండి. అర్జున్ ఎంతవరకు జెప్పాడో, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అది ఎంతవరకు మనకి యూజ్ అవుతది అనే కాన్సెప్ట్ పైన మీరు ఆలోచించండి. యాహ్! థాంక్ యూ ఫర్ స్టేయింగ్ టిల్ హియర్. ఇక్కడి వరకు మీరు వీడియో చూసినందుకు. మీ అందరికి జై హింద్ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.